మహాశివరాత్రి సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి చెప్పిన పవిత్ర గాథ. శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగరణ. ఇవి మిగతా పండుగలతో పోలిస్తే మహాశివరాత్రి రోజు ప్రత్యేకం. రాత్రి వేళ పూజలు ఆచరించడం ఈ శివరాత్రి పండుగ రోజు చూస్తాం. శివరాత్రి రోజు శివుడికి బిల్వ పత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూది ధారణలు ఈ శివరాత్రి రోజు చూస్తుంటారు. అయితే కేవలం ప్రతిరోజులాగే ఏదో పూజలు, అభిషేకాలతో శివుడిని పూజించడమేనా, లేదా ఈ పండగ వల్ల ఏమైనా ఇతర ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఉన్నాయి అనే సమాధానమే మనకు కనిపిస్తుంది. అందుకే ఉదాహరణగా లింగ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రకృతి దైవజ్ఞ లేనిదే ఏమీ జరగదనే విషయం ఈ సామెత ద్వారా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజు ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. అందుకే శివరాత్రి రోజు పరమశివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, జాగరణలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూతి ధారణలు చేస్తారు. అయితే ఈ పర్వదినం రోజు ఏదో పూజ చేశామంటే చేశాం అన్నట్లే కాకుండా కఠినమైన భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. ఈ ప్రశ్నకు సమాధానం మనకు తెలియాలంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మహాశివరాత్రి వ్రతం విశిష్టతను ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడట. పూర్వం ఒకరోజు బోయవాడు ఉండేవాడు. వేట అతని వృత్తి. ప్రతిరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంత్రానికి ఏదో ఒక జంతువుని చంపి తీసుకొచ్చి దానితో కుటుంబాన్ని పోషించుకోవడం, అదే అతడి దినచర్య. అయితే ప్రతిరోజులాగే ఒకరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళాడు. సాయంత్రం చీకటి పడుతున్నా ఆ రోజు ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో అతడికి ఒక సరస్సు కనిపించింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాత్రిపూట కదా, ఏదో ఒక జంతువు సరస్సు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుంది. దానిని వేటాడొచ్చని భావించిన వేటగాడు పక్కనే ఉండే ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. సరస్సు వైపు గమనించే క్రమంలో తన కంటి చూపునకు అడ్డంగా కొన్ని కొమ్మలు ఉండటంతో ఆ కొమ్మ ఆకులను తుంచి కింది పడేసి ఆ చెట్టుపై కూర్చున్నాడు. ఖాళీగా కూర్చోకుండా నిత్యం ఊతపదంగా శివ శివ అంటూ కాలం గడిపాడు. కానీ ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజు శివరాత్రి అనే విషయం కూడా అతనికి తెలియదు. ఆ రోజు కొంత సమయం తర్వాత ఒక ఆడజింక నీళ్లు త్రాగడం కోసం ఆ సరస్సు వైపు వచ్చింది. వెంటనే ఆ బోయవాడు ఆ జింకను బాణాన్ని ఎక్కుపెట్టాడు. అది గమనించిన ఆ జింక తను గర్భం దాల్చానని చంపకుండా వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే ఆ బోయవాడు మనసు చాలా క్రూరంగా ఉంటుంది. కానీ ఆ రోజు జింక పరిస్థితి చూసి బోయవాడు దానిని ఏమీ చేయలేదు, వదిలిపెట్టాడు. మళ్ళీ చెట్టెక్కి కూర్చున్నాడు. మరికొంత సమయం గడిచింది. అప్పుడు మరో ఆడజింక అటుగా వచ్చింది. దీనిని వేటాడుదాం అనుకునే లోపు ఆ జింక కూడా మానవ భాషలో నేను నా భర్తను వెతుకుతూ విరహంతో కృశించిపోయి ఉన్నానని, నా బక్క చిక్కిన శరీర మాంసంతో మీ కుటుంబానికి ఆకలి తీరదు కాబట్టి నన్ను విడిచిపెట్టమని కోరింది. అంతేకాకుండా మరికొంత సమయం వేచి చూడు, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను, అప్పుడు సంహరించు అని వేడుకుంది. అలా ఆ జింకను కూడా విడిచిపెట్టాడు. అలా మరికొంత సమయం తర్వాత ఒక మగజింక అక్కడికి ప్రత్యక్షమైంది. ఇదే సరైన సమయం అని భావించి ఆ మగజింకను బాణంతో సంహరించుదాం అనుకునే సమయానికి అది కూడా మాట్లాడుతూ 2 ఆడజింకలు ఈ వైపు వచ్చాయా అని బోయవాడిని అడిగింది. అప్పుడు బోయవాడు అవును వచ్చాయి, తనకు ఈరోజు ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని కూడా చెప్పినట్లు ఆ మగజింకకు చెబుతాడు. అవునా,
అయితే ఆ 2 ఆడజింకలను ఒక్కసారి చూసుకొని వస్తానని, ఆ తర్వాత నన్ను సంహరించమని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో తెల్లవారుజామున సూర్యోదయం సమయం ఆసన్నమైంది. ఇక ఆ బోయేవాడు వస్తామని మాటిచ్చి వెళ్ళిన 3 జింకల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదనే కూర్చున్నాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల రావటం కనిపించింది. దీనిని సంహరిద్దామని విల్లు ఎక్కుపెట్టగా ఆ జింక కూడా తన బిడ్డను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని, అప్పటి వరకు ఆగాలని చెప్పేసి వెళ్ళింది. అలా మరికొంత సమయం గడిచేసరికి ఆ 4 జింకలు బోయేవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అక్కడికి రావడమే కాదు, మొదట తనను చంపమంటూ ప్రాధేయపడ్డాయి. ఆ సన్నివేశం కఠిన మనస్కుడైన ఆ బోయేవాడి మనసులో ఆలోచన మొదలైంది. పరివర్తనం వచ్చింది. అయితే ఆ రాత్రంతా బోయేవాడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివ శివ అని శివనామస్మరణం చేయడం, తన కంటికి అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయడం. కానీ ఆ చెట్టు కిందన ఎప్పటిదో పాతకాలం నాటి ఓ శివలింగం ఉంది. వేట కోసం 4 జాములు వేచి ఉన్నాడు. అతనికి తెలియకుండానే జాగరణ ఫలితం దక్కింది. ఎంతో క్రూరాత్ముడైన వేటగాడికి ఈ పుణ్యకార్యాల వల్ల అతనికి తెలియకుండానే మనస్సు నిర్మలమైంది. పైగా ఆ 4 జింకల నిత్యనిష్ఠితో తిరిగి రావడం అతడి మనస్సును పూర్తిగా మార్చేసింది. అందులోనూ ఆ రోజు మహాశివరాత్రి. ఆ రోజు శివరాత్రి పర్వదినాన అతనికి తెలియకపోయినా అతడు చేసిన పుణ్యకార్యాల వల్ల అతడిలో సత్ప్రవర్తన కలిగింది. అప్పటి నుంచి హింసను విడిచిపెట్టాడు. ఆ జింకల సైతం సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ బోయేవాడు సైతం మృగశిర నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. దీనిని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, హింస చేయాలి అని అనుకున్నప్పుడు ఒక క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మన మనస్సు ఆ ఆలోచన నుంచి మరలుతుంది. బోయేవాడు విషయంలో కూడా అదే జరిగింది. జింకలను చంపాలని అనుకోవడంతో జరిగిన కాలయాపన అతడిని చివరకు అహింసమూర్తిగా, ధర్మచరణమూర్తిగా నిలిపింది. సత్యం, అహింస మార్గాన్ని అనుసరించిన వారు స్థిరమైన కీర్తితో నిలిచిపోతారనే సందేశం ఈ శివరాత్రి కథలో మనకు కనిపిస్తుంది. ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాలు ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.